10 నిమిషాలు మన దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 23, 24 వచనాలు. మొదటి యోహాను పత్రిక 3, 23, 24 వచనాలు చదువు. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకనినొకడు ప్రేమింపవలెననున్నది. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచియుండును. ఆయన వాని యందు నిలిచియుండును. ఆయన మన యందు నిలిచియున్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. లేఖన భాగమును దేవుడు ఆశీర్వదించి విరిచి మనకు వడ్డించున్నట్లు చిన్న ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ కలిగిన ప్రభువా, యేసునాథ, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి, నువ్వు మాతో మాట్లాడండి. నీ స్వరాన్ని మాకు తెలియజేయండి, బయలుపరచండి, ప్రత్యక్షపరచండి. నీ మాటలను తండ్రి దొరికినప్పుడు మేము తిని బలము తెచ్చుకొని, ఆరోగ్యం తెచ్చుకొని, నీ కొరకై, నీ చిత్తము కొరకై ముందుకు సాగుటకై సహాయమును చేయమని వేడుకొనుచున్నాను. రాత్రి దిగిరండి, ఆటంకపరచజూచే బలహీనతలను, శక్తులన్నింటిని బంధించి దూరముగా విసిరి కొడుతున్నాను. పరిశుద్ధాత్మ కార్యమును బలంగా జరిగించమని యేసునామమున అడుగుచున్న పరిశుద్ధ పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి యోహాను పత్రికలో 3వ అధ్యాయాన్ని మనం అతి జాగ్రత్తతో పరిశీలనగా మనం చూడగలిగితే ప్రేమను గూర్చి స్పష్టంగా వ్రాయబడి ఉంటుంది. ప్రేమను గూర్చి 16 వచనాన్ని చదవండి ఒకసారి మీరు. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనగూరుచున్నాము. మనము కూడా సహోదరుని నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్ధులమై ఉన్నాము. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, గమనించండి, ఇక్కడ లేఖనం తెలియజేస్తూ ఉన్నటువంటి ఒక మాట. పదహారు వచనంలో మళ్ళా చదవమ్మా. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్ధులమై ఉన్నాము. ప్రియులారా, గమనించండి, ప్రేమను గూర్చి మాట్లాడుతూ ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వచనము, ఒక ప్రత్యేక అధ్యాయం. దేవుని ప్రేమను గూర్చి, క్రీస్తు ప్రేమను గూర్చి వ్రాయబడింది. అంతేకాకుండా మనమును కూడా ప్రేమించాలి అనే మాట ఇక్కడ స్పష్టంగా తెలియజేయబడింది. ప్రేమించుట. దేవుడు మనలను ఎలాగైతే ప్రేమిస్తూ ఉన్నాడో మనమును మన సహోదరులను ప్రేమించాలి అంటాడు. ఇప్పుడు సహోదరులను ప్రేమిస్తే మనం ఏం చేస్తాం చెప్పండి? వారి కోసం ప్రార్థన చేస్తాం, అంతేనా? మన ఆస్తులు ఇస్తామా, అంతస్తులు ఇస్తామా? అంతకంటే ఎక్కువైనది ఏంటి? ప్రార్థన సహకారమే. ఆస్తులు అంతస్తులు కాదు, ప్రార్థనే అన్నిటికంటే ముఖ్యమైనది.
డబ్బు చేయలేనటువంటి పని బలము, ఆ బంగారము చేయలేనటువంటి పని ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. అంటే ప్రార్థన చేయగలిగితే మన సహోదరిని ప్రేమించి వారి యొక్క అవసరతలలో మనం ఆదుకున్నట్టే అవుతుంది. దేవుని స్తోత్రం. ఒక వ్యక్తిని మనం ఆదుకోవాలంటే మొదటిది ఏంటంటే ప్రార్థన చేయాలి. ఆ తర్వాత ఏదైనా అవసరతలలో మన వంతు సాయం చేయగలిగితే మనం చేయగలగాలి. అందులో మొట్టమొదటిది ఏంటంటే ప్రేమించి ప్రార్థన చేయడమే అవుతుంది. దేవుని స్తోత్రం. ఇంకొక మాట ఇక్కడ మూల వచనాలలోకి వచ్చేసరికి ఏం చెబుతాడంటే, ఎవరైతే ప్రేమను కలిగి ఉన్నారో, ఎవరైతే దేవుని ప్రేమను కలిగి ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా దేవుని ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోవాలంటారు. దేని ప్రకారంగా? ఆజ్ఞల ప్రకారం. దేవుడు ప్రేమ ఉన్నాడు, మనము కూడా ప్రేమ కలిగిన వారమై ఉండాలి. మనము ఆయన నామమును నమ్ముకుని ఉండాలి. అంతేకాకుండా ఆజ్ఞల ప్రకారంగా ఖచ్చితంగా మనం నడిచే వ్యక్తులమై ఉండాలి. ఆజ్ఞల ప్రకారంగా నడవకపోతే అక్రమములు ఉన్నట్టే లెక్క అన్నమాట. ఆజ్ఞ ఏం చేస్తుందంటే మనలను కంట్రోల్ చేస్తుంది. అవునా? ఒక నిబంధనకు మనం కట్టుబడి ఉన్నామనుకోండి, ఆ నిబంధనను మీరగలుగుతామా? నిబంధనకు వెలుపలికి రాగలుగుతామా? రాలేం. ఆ నిబంధన దేనినైతే మనకు సెలవిచ్చిందో అక్కడితో ఆగిపోతాం, ఇంకొక్కడుగు కూడా ముందుకు పడదు. గనుక ఆజ్ఞకు లోబడాలి. ఆజ్ఞయున్నటువంటి ఆజ్ఞాపించినటువంటి దేవునికి మన విధేయతను చూపించాలి. ఆ తరువాత ఇంకొక మాట తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉండును. ఆయన వాని యందు నిలిచి ఉండును. ఆయన మన యందు నిలిచి ఉన్నాడని దేవుని స్తోత్రం. ఇక్కడ మరికొన్ని విషయాలు చెప్పుకుంటా వస్తున్నాడు. 24వ వచనంలో ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉన్నాడు. ఆయన యందు ప్రియులారా, ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే గృహమునందు. అంతేనా? గృహమునందు. ఎలాగైతే మనం లోపల ఉన్నాం, లోపలిగా ఉన్నాం, అలానే మనం ఆజ్ఞలను కలిగి ఉంటేనట ఎవరి యందు నిలిచి ఉన్నట్లన్నాడు? క్రీస్తునందు నిలిచి. ఆయనలో బయట ఉన్నట్ల, లోపల ఉన్నట్ల? లోపల. ఆయనలో అన్నమాట. మనం ఒక పాట పాడుకుంటాం, పరిశుద్ధాత్ముడా అనే పాట పాడుతాం. నాలో నీవు, నీలో నీవు. ఇప్పుడు ఇంటిలో నేనున్నాను అనుకోండి, ఇల్లు నాలో ఉన్నట్ట? ఇల్లు నాలో ఉంటుందా? ఉండదు. ఇల్లు నాలో ఉంటే ఇంటిలో నేనున్నట్టుగా. ఇదేమో లోక పద్ధతి, అంతేనా కదా? కానీ ఆధ్యాత్మిక పద్ధతి ప్రకారంగా మనమేమో క్రీస్తులో ఉండొచ్చు, క్రీస్తు మనలో ఉండవచ్చు. దేవుని స్తోత్రం. పరస్పరం అన్నమాట. క్రీస్తులో మనం ఉంటాం, క్రీస్తేమో మనలో ఉంటాడు. ఇక్కడ ఏం చెప్పాడు? ఆయన ఆజ్ఞలను గైకుంటే ఆయనలో మనం ఉంటాం. రెండవది ఆయనేమో వానిలోకి వచ్చేస్తాడు. ఇప్పుడు ప్రభు చెప్పిన మాట ఏంటి? మీ హృదయాలలో నన్ను ప్రతిష్ఠ చేసుకో, మీ అంతరంగములో నేనుండాలి. దేవుని స్తోత్రం. ఎవరి హృదయాలలో దేవుడు ఉంటాడో ఆ వ్యక్తి దేవునిలో ఉంటాడు. ఎవరి హృదయాలలోనైతే దేవుడు ఉన్నాడో ఆ వ్యక్తి దేవుని వలనే బ్రతుకుతాడు, దేవుని వలననే నడిపించబడతాడు. అంటే చాలా జాగ్రత్తగా దేవుడు ఆ వ్యక్తిని నడిపిస్తాడు. దేవుని స్తోత్రం. ప్రభు చెప్పిన మాట ఉంది కదా, నేను మంచి కాపరి. ఎటువంటి కాపరి? మంచి కాపరి. మంచి కాపరి ఏం చేస్తాడు? గొర్రెల కొరకు తన ప్రాణమే పెట్టేస్తాడు. దేవుని స్తోత్రం. అంటే మన యొక్క మేలు కోరుకున్నాడు ఆయన. మంచి కాపరిగా ఉన్నాడు. గొర్రెలకు ద్వారమును నేనే అని కూడా పలికాడు ఆయన. అంటే మనం లోపలికి వెళ్ళడానికి ఆయన ద్వారంగా ఉంటాడు. లోపల ప్రవేశించాలని దేవుడు కోరుకున్నాడు. మనం లోపలికి మనం ప్రవేశిస్తే ఎలా ఉంటామండి? అక్కడ
చాలా భద్రత కలిగి ఉంటాం, క్షేమం కలిగి మనం ఉండగలుగుతాం. దేవుని స్తోత్రం కలుగును. ఇప్పుడు నేను క్షేమంగా ఉండాలి అని మనకు ఉంటుందా ఉండదా? ఉండాలంటే ఎవరిలో ఉండాలి? దేవునిలో ఉండాలి. దేవునిలో ఉండడానికి కొన్ని స్టెప్స్ చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. ఒకటి, యేసుక్రీస్తుని నమ్మండి అన్నాడు. నమ్మిన ప్రతి వ్యక్తి కూడా ఆయన ఆజ్ఞల ప్రకారంగా నిలవండి అన్నాడు. నిలిచిన ప్రతి వాడు ఎవరిలో ఉంటాడు? క్రీస్తులో ఉంటాడు. క్రీస్తులో ఎవరైతే ఉన్నారో క్రీస్తు వానిలో ఉంటాడు. తర్వాత 3వ స్టెప్ ఏం చెప్పుకుంటూ వచ్చాడు అక్కడ? దేవునికి స్తోత్రం కలుగును. ఆయన మన యందు నిలిచి ఉన్నాడు. ఇది ఎలా గ్రహింపులోకి వస్తుంది? ఆత్మ మూలంగా వస్తుంది. అందుకనే ఆత్మ లేకుండా మనం దేవుని గ్రహించడం సాధ్యము కాదు. చాలా మంది ఆత్మ అంటే వెళ్ళిపోతారు. దేవుని ఆత్మ కార్యం అనేసరికి గట్టిగా చప్పట్లు కొట్టి బెదిరిపోతారు, గట్టిగా అన్య భాషలు మాట్లాడితే బెదిరిపోతారు. ఏంటి అర్థం కాదు. ఇప్పుడు అన్య భాషలతో మాట్లాడితే ఎవరితో మాట్లాడినట్లు? అక్కడ ఉన్న కూడా బింబేలు ఎత్తాల్సిన అవసరం లేదు, నీతో ఖచ్చితంగా మాట్లాడట్లేదు. పక్కనున్న వ్యక్తితోనేమి కాదు, ఎవరితో మాట్లాడినట్లు? దేవునితోనే మాట్లాడుతున్నాడు. అంతేనే కదా, దేవునితో మాట్లాడుకుంటున్నాడు. ఆయనతో మాట్లాడతాడు, ఈయనేమో దేవునితో మాట్లాడదు. అన్య భాషలతో మాట్లాడడం అన్నమాట. దేవుని స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొడితే దేవుని ఆరాధిస్తామంటే దాని అర్థం ఏంటి? ఆత్మ కంట్రోల్లో ఉన్నట్టు, మన కంట్రోల్లో కాదు. నా కంట్రోల్లో నేనుంటే అలా ఉంటానా? చెప్పరే, నేను అలా ఉండను. నేను సైలెంట్గానే ఉంటాను. ఆత్మ కంట్రోల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ యొక్క శక్తి నేను తట్టుకోలేదు. ఆ యొక్క శక్తిని తట్టుకోలేక విపరీతమైనటువంటి దేవుని యొక్క బలాన్ని నేను పొందుకున్నాను. నా శక్తికి మించినటువంటి వేరొక శక్తి నన్ను ఆవరించి. ఆ శక్తి ఏంటంటే దేవుని పరిశుద్ధాత్మ. దేవుని స్తోత్రం. మనం ఏ కంట్రోల్లోకి వెళ్ళిపోవాలి? ఆత్మదేవుని. ఆయన దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత పక్కనోడు ఎన్ననుకున్నా మనకు అనవసరం, నీకు అనవసరం. దేవునితో నీకున్నటువంటి అనుబంధాన్ని నువ్వు చూసుకోవాలి. అవునా కదా? దేవునితో మాట్లాడాలి, దేవుడు ఇచ్చిన సందేశాన్ని వినాలి. ఆత్మతో ముందుకు సాగుతున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా తన వాక్యంలో నుంచి మనతో మాట్లాడుతాడు. ఆయన తన వాక్యంలో నుంచి మనతో మాట్లాడుతున్నప్పుడు నాతో మాట్లాడుతున్నాను, నేను ఇంకా లోతునకు వెళ్ళాలి. అంతే మనం నేర్చుకోవలసిన పాఠం. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. ఆయనలో నేనుంటాను అనేది నీ కమిట్మెంట్ అయి ఉంటే నీలో ఉండడానికి ఆయన ఇష్టపడతాడు. ఎంతమందికి కమిట్మెంట్ అది? ఆయనలో నేను ఉంటాను. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆయనలో నేనుంటాను అనేది అర్థం ఏంటంటే ఆయన ఏం చెప్పినా నేను చేస్తాను. ఆయన ఎలా నడవమంటే నేను అలా నడుస్తాను, ఎట్లా మాట్లాడమంటే అలాగా మాట్లాడతాను. ఆయన కృప వలనే నేనున్నాను, దాని నుండి బయటికి రాను. ఆయన ఎలా నడిపిస్తే అలా నడవడానికి నేను ఇష్టపడతాను. దేవుని స్తోత్రం కలిగింది. ఆయనలో నేనున్నాను అనే దానికి ఇదే అర్థం వస్తుంది. ఆయన ఎలా నడవమంటే అలా నడుస్తాను. ఆయన మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు, ఆ మార్గంలో నేను పెడతాడు. ఇప్పుడు నడవమంటాడు. సందేహాన్ని కూడా ఒక మాట చెప్పాను. ఆయన మీద ఆధారపడినటువంటి వ్యక్తి ఎలా నడవాలో త్రోవలను కూడా జాగ్రత్త పరుచుకుంటాడు అని గుర్తుందన్నమాట. త్రోవలను కూడా జాగ్రత్తగా చూసుకుంటాడు. అంటే ఎవరిలో ఉన్న వ్యక్తి? క్రీస్తులో ఉన్నాడు. ఈయన దేవుని మీద ఆధారపడుతున్నాడు. నేను ఎలా నడవాలి అనేది కూడా ప్లానింగ్ అనేది ఉంటుంది. లోకానుసారమైనటువంటి వ్యక్తులు నడిచినట్టు, ప్రవర్తించినట్టు, మాట్లాడినట్టు, చూసినట్లు మనం చూడగలుగుతామా? చూడలేదు. ఎందుకంటే మనకి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదంటే నా మనసు అది కాదు. నీ మనసు అది కాదు కదా. ఎందుకు కాదంటే నీలో ఉన్న మనస్సు ఏంటంటే క్రొత్త మనస్సు. అది దేవుడు అనుగ్రహించినటువంటి మనస్సు. దేవుని మనస్సు నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి లోకస్తుల వల్ల నువ్వు ఆలోచించవు, లోకస్తుల వల్ల చూడవు, లోకస్తుల వల్ల నడవ. ఎందుకు నువ్వు ఇలా ఉన్నావని ఒక వ్యక్తి నిన్ను అడిగితే ఒకటే చెబుతావు, దేవుడు నన్ను ఎలా నడిపిస్తే నేను అలా నడుస్తాను. నువ్వు చెప్పినట్టు నేను నడవ, నా దేవుడు నడిపించినట్లుగా నేను నడుస్తాను. ఏంటి నీ మార్గాలు ఇలాగ ఉన్నాయంటే, అవును నాకు కొత్త మార్గం, ఇది నూతన మార్గం. నువ్వు అనుకున్న మార్గంలో నేను నడవను. ఈ మార్గంలో ఎందుకు నడవాలి? మాలాగా ఎందుకు నువ్వు జీవించకూడదు? నీలా జీవించడానికి నాకు అధికారం లేదు. నేను ఒక వేరొక అధికారం కింద నేనున్నాను. ఆ అధికారం ఏంటి? నా దేవుని స్తోత్రం కలుగునుగా. ఆయన శాసనముల ప్రకారంగా నేను నడుస్తాను తప్ప నా ఇష్టానుసారంగా నేను నడవను. నాకు నష్టం వచ్చినా నడవను, లాభమైన నాకు ఇందులో ఉంది. ఒకవేళ నేను
ఈ విషయంలో నష్టపోయినా ఇష్టపడతాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే మరలా నన్ను పైకి లేవనెత్తువాడు, శక్తినిచ్చేవాడు, బలమునిచ్చేవాడు నాకు దేవుడే. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క మార్గాలను ఇష్టపడితే దేవునిని మన హృదయములు పెట్టుకుంటాం మనం. దేవుని స్తోత్రం. ఆయనలో ఉండుట అంటే అర్థం ఇది. ఆ తరువాత ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను మీలో ఉంటానంటే ఎప్పుడైతే మనం దేవుని మాట ప్రకారం నడవడానికి మనం ఇష్టపడతామో మనలో ఉండి తన కార్యాలు జరిగించడానికి ఆయన ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. కొన్నిసార్లు మనం మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక ఫీలింగ్ ఉంటుంది. దేవుని యొక్క సన్నిధి మన చుట్టూ ఒక మహిమతో ఆవరించినట్లుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడన్నా ఆ అనుభవం వచ్చిందిగా? రాలేదా? ఒక మహిమ చుట్టూ ఉన్నట్లుగా నా మీద ఉన్నట్టు, మన మీద ఉన్నట్లు మనకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అలా ఉంది అంటే, ఒకటి దేవుడు మనలో ఉండడానికి ఇష్టపడ్డాడు. అక్కడ తన తేజో మహిమ ఆయన పంపాడు. ఆ యొక్క ప్రభావం అనేది ఆయన దించాడు కనుక మోకరించినటువంటి ప్రదేశం అంతా కూడా ఎలా మారిపోయింది? ఒక మహిమ ప్రపంచముగా మారిపోయింది. ఆ మధ్యలో నేను మోకరించాను. దేవుని యొక్క సన్నిధి మొత్తం అంతా ఆవరించి ఉందన్నమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ అనుభవం ఎట్లా ఉంటుందంటే, ప్రభువులో మనం ఉంటున్నాం, ప్రభువేమో మనలో ఉంటున్నాడు. ఇదే నూతన అనుభవం. ఈ అనుభవం ప్రకారంగానే మనం ముందుకు సాగగలిగితే దేవుని ఆశీర్వాదాలను మనం ఉన్నతంగా పొందుకోగలుగుతాం. ఇదే మాటలు మరలా దేవుడు చెబుతాడు. యోహాను సువార్తల 17వ అధ్యాయంలో మాట్లాడతాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 22వ వచనం. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. స్తోత్రం. ఏమని వ్రాయబడింది? మళ్ళా చదువుదాం. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. ఇక్కడ ఒక మాట తెలియజేస్తాడు. ఏంటంటే, మనం ఏకమై ఉన్నాం. మనం అని ఏకమై ఉన్నాం అని ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? తండ్రి అయిన దేవుని గురించి, కుమారుడైన కృష్ణుని గురించి. వారిద్దరూ ఏమై ఉన్నారు? ఏకమై ఉండడం అంటే అర్థం కలిసి ఉన్నాడు. వేరు వేరుగా ఉన్నారా? తండ్రి కుమారుడు వేరుగా, తండ్రి వేరుగా కాదు. ఇద్దరు అందుకనే ఒకటే అభిప్రాయం, ఒకటే చిత్తం, ఒకే విధంగా నడవడం అన్నమాట. ఒకే విధంగా కార్యములన్నీ జరుగుతాయి. దైవత్వములో ఏకత్వం అన్నమాట. దేవుని స్తోత్రం. మనం ఎలాగైతే ఏకమై ఉన్నామో వారును ఏకమై ఉండాలి. ఇప్పుడు మనం ఏకమై ఉండాలంటాడు. మూలవాక్యంలో ఏమన్నామంటే, క్రీస్తుతో ఏకమై ఉండాలన్నాడు. మూలవాక్యం ఏం చెప్పాడు? క్రీస్తుతో అంటే దేవునితో ఏకమై ఉండాలన్నాడు. రెండవ స్టెప్ ఏం చెప్పుకుంటూ వస్తున్నాడు ఇప్పుడు ఇక్కడ? మనము ఏకమై ఉండాలి. మనం అంటే సంఘం. క్రీస్తుతో ఏకమై ఉన్నటువంటి ఒక్కొక్క వ్యక్తి ఇప్పుడు సంఘముతో ఏకమై ఉండాలి. సంఘానికి వేరుగా ఉండొద్దు. క్రీస్తునకు వేరుగా ఉండకూడదు, సంఘానికి వేరుగా ఉండకూడదు. తండ్రి కుమారుడు ఏకమై ఉన్నాడు. కుమారునితో పర్సనల్గా మనందరం కూడా ఒక్కొక్క వ్యక్తి ఏకమై ఉన్నాము. అంతేకాకుండా ఇంకొక స్టెప్ ఏం చెబుతున్నాడు? విశ్వాసులుగా ఏకమై. ఇప్పుడు భార్యాభర్తలను గురించి లేఖనం ఏమని రాయబడి ఉంటుంది? వారు ఏక శరీరమై. ఎక్కువగా పెళ్లి ప్రసంగాల్లో ఇదేగా చెప్పేది. దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదు అని చెప్తారు. ఫినిషింగ్ అనమాట, టచ్ అనమాట. అది లాస్ట్లో. దానికి ముందు ప్రసంగాలన్నీ ఏంటి? ఒకటే ప్రసంగం. నువ్వు నా యొక్క ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసం. ఏ మాంసం? కోడి మాంసమా? కరువు వచ్చేసింది కోడి మాంసానికి. నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసం. నువ్వు నరులలో నుంచి తీయబడ్డావు కనుక నారి అనబడుతుంది. అంటే ఎక్కడి నుంచి తీయబడింది?
అంటే ఆమె వేరుగా ఉందా? ఆ మాంసం ఎవరిది? చెప్పరే, ఆయనదేనట. ఆదాము గురించిన విషయం ఇది. ఇప్పుడున్న ఎవరి మాంసం వాళ్ళదే. ప్రారంభంలో ఆదాము నుండి దేవుడు తీశాడు ఎముకను, ప్రక్కటి ఎముకను తీశాడు కాబట్టి అది చెప్పబడింది అక్కడ. కానీ ఇప్పుడున్నటువంటి పొజిషన్ అయితే అది కాదు. చక్కని ఆధ్యాత్మిక అనుభవం కలిగి, ప్రార్థన కలిగి, సంఘములు ఎదుగుతూ ఉన్నటువంటి వ్యక్తులను చూసి చక్కగా ఆ మ్యారేజ్ చేసుకోవాలని దేవుని వాక్యం సాక్ష్యం ఇస్తుంది. మన చర్మం అక్కడ ఉండదు, మన ఎముక అక్కడ ఉండదు. మనమే జాగ్రత్తగా మ్యాచ్ అనేది చూడాలి. అదే దేవుడు తన వాక్యంలో తెలియచేస్తూ ఉన్నటువంటి విషయం. సరే, అయితే అక్కడ ఒక విషయం ఏంటంటే వారిద్దరూను ఏక శరీరమై ఉంది. ఏక శరీరంగా ఉండడం అంటే చుడిదార్ వేసుకుంటారు ఇద్దరు? ఎప్పుడన్నా వేసుకుంటారా? లేకపోతే ప్యాంట్ షర్ట్ వేస్తారు ఇద్దరు కలిసి? మరి దాని అర్థం ఏంటి? ఏకమై ఉండడం అంటే ఏక మనస్సు కలిగి ఉండడం, అంతేనే కదా? ఏక మనస్సు. ఎవరి అభిప్రాయం వాళ్ళదైతే ఇల్లు బాగుంటుందా? ఎలా ఉంటుంది? ఇల్లు కొట్లాడుతూ ఉంటుంది. ఒకటే మనస్సు ఉంటే ఎవడు ఉండదు. ఇద్దరు ఒకే విధంగా ముందుకెళ్ళగలుగుతారు. ఒక్క మనస్సు అన్నమాట, ఏక మనస్సు అన్నమాట. ఒకే ఆలోచన, ఒకటే తాత్పర్యం, ఒకే భావముతో భార్య భర్త ఇద్దరు కలిసి వెళ్ళాలి. అప్పుడు ఏమవుతుందంటే ఏదైనా ఒక సీరియస్ మ్యాటర్ వచ్చినప్పటికి కూడా ఎవరో ఒకరు తగ్గిపోతారు. అవును కదా? ఒకళ్ళు రేజ్ అవుతున్నారు అనుకోండి, ఇంకొక వ్యక్తి ఒక్క అరగంటలు మళ్ళీ సెట్ అయిపోతారు ఇద్దరు. అవునా? మళ్ళీ కలిసిపోతారు, కలవరా? కలిసిపోతారు. కానీ మనస్సే వేరుగా ఉంటే చెప్పండి, మనసే వేరుగా ఉంటే సందకాడ ముసురు పట్టుకుంటే తెల్లారేదా పడదంట. అవునా? సామెకుందా? ఎప్పుడు పట్టింది? సందకాడ పట్టింది. ఆ గొడవ కూడా తెమలది, అది ముసురులా పట్టుకుంటుంది అన్నమాట. అట్లా ఉండొద్దు. దేవుడు ఏం చెబుతున్నాడంటే ఏక మనస్సును కలిగి ఉండండి. ఎవరి అభిప్రాయం ప్రకారం వాళ్ళు నడవద్దు. అది దేవుడు వాక్యం, దేవుడు చెప్పిన మాట. ఎవరిష్ట ప్రకారం వాళ్ళు నడవద్దు. ఇద్దరు కలిసి ఏకీభవించి కూర్చొని మాట్లాడుకొని విషయాన్ని తేల్చేయండి. అప్పుడు ఇంటి నిండా ప్రేమే ఉంటుంది. దేవుని స్తోత్రం. ప్రేమ ఉంటుందా ఉండదా? ఇంటి నిండా ప్రేమ ఉంటుంది. బిడ్డలకు ప్రేమను పంచుతాం. మొత్తం ఎంతమంది ఉన్నా సరే, కుటుంబంలో 4 ఉన్నారా, 5 ఉన్నారా, 10 మంది ఉన్నారా, మొత్తం కుటుంబం ఎట్లా ఉంటుంది? వసుదైక కుటుంబముగా, సంతోష నిలయంగా మారిపోతుంది. వీళ్ళారా, భార్య భర్తలు ఏక శరీరమై ఉండాలి అనేది దేవుడు ఎక్కడ నుండి నేర్పిస్తున్నాడంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఏకమై ఉన్నారు. దేవుని స్తోత్రం. భేదాభిప్రాయాలు ఉంటాయా? ఉండవు. అలానే కుటుంబాలు ఉండాలని, అట్లానే కుటుంబం ఉండాలి. ఓకేనా? ఏక శరీరమయ్యి. అయితే ఇంకొక మాట బైబిల్లో ఏం చెబుతున్నాడు? మీరందరూ ఏకమై ఉంటారు. వాళ్ళను గురించి ఏకాత్మ కలిగి ఎలాగైతే ఉండమని దేవుడు చెప్పాడో, ఇప్పుడు మనలను గూర్చి కూడా ఏమంటున్నాడు? ఏక తాత్పర్యాన్ని కలిగి ఉండండి అని చెప్పడానికి వారును ఏకమై ఉండాలి అని దేవుడు ఇక్కడ రాయించాడు. దేవుని స్తోత్రం. మనమందరం ఏకమై ఉండడం ద్వారా, మీరందరూ ఏకమై ఉండడం ద్వారా కలిగే ప్రయోజనం ఏంటి? కలిసి ప్రార్థన చేస్తాం, కలిసి దేవుని వాక్యం ప్రకారంగా జీవించగలుగుతారు, నడవగలుగుతారు. కలిసి ప్రార్థన చేయడం ద్వారా ఏ కార్యాలు జరుగుతాయి? ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క సమస్య ఉండొచ్చు, ఉంటుంది కదా? అందరి సమస్య ఒకటే ఉంటుందంటారా? ఉండదు. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క బాధ కలిగి ఉండొచ్చు, ఒక శ్రమ కలిగి ఉండొచ్చు, ఒక్కొక్క సమస్యను కలిగి ఉండొచ్చు. ఆ సమస్య నుండి బయటికి రావాలంటే నా సమస్యను, మీ సమస్యను రెండింటిని గురించి మాట్లాడుకొని 4 కూర్చొని ప్రార్థన చేస్తే అన్ని సమస్యలు తీరిపోతాయి. దేవుని స్తోత్రం. సమస్య నిలబడదు, ఒక వ్యక్తి కాదు,
అందరూ కలిసి ప్రార్థించాలి. అలా చేసే ప్రయత్నమే కుటుంబ జీవన ప్రార్థన. దేవుని స్తోత్రం కలుగునుగా. అవునా కదా? మనకు వారంలో ఎన్నిసార్లు ప్రార్థన ఉంటుంది? మనకు 4 రోజులు ఉంటుంది ప్రార్థన మనకు. అవును కదా? చంద్రగుడంతో కలిపి 4 రోజులు ప్రార్థన. 4 రోజులు ప్రార్థనలో పాల్గొంటే ఎంత ఐక్యత ఉంటుంది, ఎంత ప్రార్థన ఉంటుంది. అవునా కదా? ఇప్పుడు ఈరోజు ప్రార్థనలో పాల్గొని బుధవారము, శుక్రవారము, శనివారము, మరలా ఆదివారం, ఈ మధ్యలో నాకు ప్రార్థనలు ఉంటాయి. పగలు ఉండొచ్చు, రాత్రులు ఉండొచ్చు. అంటే ప్రతిదినం ఇంచుమించునే ప్రేయర్లో గడుపుతాను. అంటే మీకు అవకాశం ఉన్న 3-4 రోజుల్లో కూడా అందరూ కలుసుకోగలిగితే ఒక 2 గంటల దైవ సన్నిధిలో ప్రభువుని ఘనపరిచి ప్రతి సమస్య నుంచి విడిపించబడే ఆరాధన మనం చేయగలుగుతాం. దేవుని స్తోత్రం కలిగిన ఆరాధన దేనికోసం? దేవుణ్ణి ఆరాధించడం కోసం. రెండవది మన సమస్యల నుండి విడిపించబడాలి. ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు శక్తులు ఏమైనా నిలబడతాయా? చీకటి నిలబడుతుందా? సమస్య నిలబడుతుందా? అంధకారం అసలే ఉండదు. సైతాను శక్తులు పారిపోతాయి. అవునా కదా? 1 సారి, 2 సార్లు, 3 సార్లు అస్తమానం మనం ఆరాధనలోనే ఉంటున్నాం. అప్పుడు జరిగే కార్యం ఏంటి? సమస్య నుంచి విడుదల వస్తుంది. దేవుని స్తోత్రం కలుగుతుంది. అందుకని ఆరాధనకు మానకూడదు, ప్రార్థించడం మానకూడదు, వాక్యాన్ని వినడము మానకూడదు. అందుకని ఆజ్ఞ ప్రకారంగా మనం నడవగలిగితే వీళ్ళారా మనం యేసయ్యలో ఉంటాం, యేసయ్యేమో మనలో ఉంటాడు. మనందరం ఏకమైపోతుంది. దేవుని స్తోత్రం కలుగుతుంది. మీరు దేన్ని ఇష్టపడతారు? విడివిడిగా ఉండడం ఇష్టపడతారా? ఏక కుటుంబంగా ఉండడానికి ఇష్టపడతారా? ఏదో చెప్పండి. ఎలా ఉండడానికి ఇష్టపడతారు? దేవుని స్తోత్రం కలుగును గాక. ఏక కుటుంబం అంటే అర్థం ఏంటి? తల్లి, తండ్రి, కోడలు, కొడుకు, పిల్లలు అందరూ కలిసి ఉండేది ఏక కుటుంబం. ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఈ రోజుల్లో? ఇప్పుడు చెప్పండి సమాధానం. ఈ రోజుల్లో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? భార్యాభర్త, వాళ్ళ పిల్లలు, అంతేనే కదా? ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి ఇప్పుడు. అవి ఉన్నా లేకపోయినా ఒకటి గుర్తుపెట్టుకుని సంఘ కుటుంబాన్ని మాత్రం కట్టుకోవాలి. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఏ కుటుంబం ఉండాలి? సంఘం అనే కుటుంబం ఉండాలి. ఈ కుటుంబములో అన్ని బంధాలు ఉంటాయి అన్నమాట. ఉంటాయి కదా? ఇందులోనే తండ్రి ఉంటాడు, ఇందులో తల్లి, ఇందులోనే పిల్లలు, మనవలు, అందరు ఇందులోనే. ఇది ఒక పెద్ద కుటుంబం. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఇక్కడ ఒక 20 మంది, ఒక 20 మంది, 5 మంది ఉండాలి. మందిరంలో కొంతమంది మనం ఉంటాం. అంటే మనది ఒక చక్కని కుటుంబం. అవునా కదా? ఒక 100 మంది అంటే పెద్ద కుటుంబమా కాదా? ఇది చెప్పరే, ఒక పెద్ద కుటుంబం అన్నమాట. ఈ కుటుంబం అంతా కలిసి ఒక్కసారికి నోరు తెరిచి గట్టిగా ప్రార్థన చేస్తే దేవుని కార్యాలు జరుగుతాయా? గట్టిగా చెప్పండి. జరుగుతాయి. దేవుడు చేస్తాడు. మేలు చేసే దేవుడు చెబుతున్నాడు కదా, దేవుని ప్రేమించు వారికి సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుతున్నారు. సమస్తాన్ని దేవుడు ఏం చేస్తాడు? సమకూరుస్తాడు. సమకూర్చడం దేవునికి చిత్తం అన్నమాట. సమస్తాన్ని సమకూర్చేస్తాడు. ఎవరి కోసం అట? దేవుని ప్రేమించే వారి కొరకు. ప్రేమించని వారి కొరకు కాదు, దేవుని ప్రేమించు వారి కొరకు అంటాడు. ఇప్పుడు మనమందరం ఎవరు చెప్పండి? మీరందరూ చెప్పండి. దేవుని ప్రేమిస్తున్నారా? ప్రేమిస్తే ఏం చేయమన్నాడు ఆయన? ఆజ్ఞలను నెరవేర్చాడు. ఇది బాగా గుర్తుపెట్టుకుని సరిపోతుంది. నేను దేవుని ప్రేమిస్తున్నాను అంటే ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటి? మొదట ఆజ్ఞలను నేను నెరవేర్చాలి. ఆజ్ఞకు నేను లోబడితే చాలు, నా జీవితం మొత్తం అంతా సెట్ అయిపోయినట్టు. దేవుని స్తోత్రం. మొత్తం దేవుడు ఏం చేస్తాడు? రెడీ చేసేస్తాడు అన్నమాట. నీకేం కావాలో దేవుడు సిద్ధం చేసేస్తాడు. ఆయన ఆరోగ్యం కావాలంటే ఇస్తాడు, ఆయన ఐశ్వర్యం కావాలంటే ఇస్తాడు, ఇల్లు కావాలంటే ఇస్తాడు, బండి కావాలంటే ఇస్తాడు. ఇవ్వలేడు ఆయన? సమస్తం ఆయన చేయగలడు కదా? చేయగలడా? కాస్త ఆలస్యమైనా అవ్వచ్చు. ఎందుకంటే దేవుడు నీవు కూడా బలవంతుడు కావడానికి కొంత సమయాన్ని నీకు ఇస్తాడు కదా. నువ్వు ప్రాంతంలో ఇంక ఎదగడానికి అవకాశం ఇస్తాడు. ఎలా ఇంక అడగాలో అవకాశం ఇస్తాడు. ఒక లైన్ అన్నమాట. కరెక్ట్గా నువ్వు అందుకున్నప్పుడు దేవుడు నిన్ను ప్రేమించాడు కాబట్టి నీకోసం సిద్ధపరిచిన మేలును అనుగ్రహించి
వర్ధిల్ల చేస్తాడు ఆయన. దేవుని స్తోత్రం కలిగినగా. వీళ్ళ మనం చాలా విధేయులమై ఉండాలి, స్వేచ్ఛగా లోబడాలి దేవునికి. లోకానికి కొంత సమయం, దేవునికి కొంత సమయం అన్నట్టు కాదు. స్వేచ్ఛగా 100% దేవునికే మనం లోబడాలి. సంపూర్ణంగా దేవునికే దాసులుగా ఉండాలి. మనం దాసులుగా మనం ఉండాలి. ఒక యజమానుడట దేశాంతరం వెళుతూ ఒకడికి 5, ఒకడికి 2, ఒకటి 1 దేనారాలు ఇచ్చాడే లేదా? ఇచ్చి కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత 5 దేనారాలు ఎవరికైతే ఇచ్చాడో వాడి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాడని ఇచ్చినటువంటి 5 దేనారాలు ఆయన ఏం చెప్పాడు? మరొక 5 నేను సంపాదించాను, ఇదిగో నీకు ఇస్తున్నాను. 2 దేనారాలు చూసుకున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. నేను ఇచ్చాను కదా, నువ్వేం చేస్తాను? మరలా 2 సంపాదించాను. 1 దేనారం తీసుకున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. అతనేం చెప్పాడు? అమ్మో, నీకు నేను పడలేనని గొయ్యి తవ్వి మొత్తం కప్పెట్టేశాడు. తవ్వి మళ్ళీ తీసుకొస్తాను అన్నాడు. అంటే ఎదుగు బతుకు లేదు. ఏంటి, నువ్వు డెవలప్ కావాలని ఇచ్చాను అన్నాడు. ఎందుకు ఇచ్చాడట? నువ్వు డెవలప్ కావాలి, అందుకు నేను ఇచ్చాను. కానీ నువ్వేం చేసావు? గోధులు పెట్టేసావు మొత్తం తీసుకెళ్ళి. డెవలప్ అయ్యాడా? దేవుని యొక్క సహాయాన్ని తాను పొందుకోగలిగాడా? వినియోగించుకున్నాడా? వినియోగించుకోలేదు. అంటే దేవుణ్ణి అర్థం చేసుకోలేకపోయాడు. అప్పుడు దేవుడు చెబుతున్నాడు, కలిగిన వానికి ఇయ్యబడును. దేవుని స్తోత్రం. ఎవరికి ఇచ్చేసాడు తీసుకెళ్ళి? కలిగిన వాడికి. అంటే దేవుడు 5 దేనారాలు 2 దేనారాలు ఇచ్చాడు. వారు డబుల్ సంపాదించుకున్నారు, ఎక్కువ సంపాదించుకున్నారు. వారికి ఇచ్చేసాడంట తీసుకెళ్ళి. కలిగిన వానికి ఇచ్చేస్తాను అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి దీవించబడాలంటే దేవుడు మొదట మనకిచ్చేది ఏంటంటే ఆజ్ఞలు ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి, మనకేమిస్తాడు? ఆయన ఆజ్ఞలు ఇస్తాడు. ఈ ఆజ్ఞలను సక్రమంగా మనం పాటించగలిగితే తర్వాత వచ్చేది ఏంటంటే దేవుని వలన మనకు సహాయం వస్తుంది. దేవుని స్తోత్రం. ఆశీర్వాదం వస్తుంది. ఈ ఆశీర్వాదం రెట్టింపు అవుతుంది, డబుల్ అవుతుంది, ట్రిపుల్ అవుతుంది, ఆగదు. ఈ ఆశీర్వాదం అధికమైపోతూ ఉంటుంది. దేవుని స్తోత్రం కలిగింది. అధికమైనటువంటి ఆశీర్వాదం మనకు కావాలనుకున్నప్పుడు మనం చేయాల్సిన ఒకటే, నీ ఆజ్ఞల ప్రకారంగా నేను నడుచుకుంటాను. దేవుని స్తోత్రం కలుగునగా. లోబడదామా దేవునికి? విధేయులమవుదామా? ఎంతగా మనం దేవునికి లోబడితే అంత ఆశీర్వాదం మనకు. మీ కనీస అవసరతలు ఏంటి అసలు చెప్పండి నాకు. అసలు మీ కనీస అవసరతలు ఏంటి? 1, ఆరోగ్యంగా ఉండాలి. అనే కదా ప్రతి మనిషి కోరుకునేది ఏంటి? 2వ అవసరత ఏంటి? ఏ సమస్య లేకుండా ఐశ్వర్యం కలిగి ఉండాలి. ఎంతో కొంత నేను ఐశ్వర్యవంతుడిగా ఉండాలి, అక్కడిక్కడ చేయి చాపేటట్లు నేను ఉండొద్దు. అంతేనే కదా, నేను చక్కగా ఉండాలి. ఇంకా 3వది ఏంటి? చిన్నదో పెద్దదో ఇల్లు కలిగి ఉండాలి. ఏంటి ఆలోచిస్తున్నా? ఇల్లును కలిగి ఉండాలి. ఆశ ఉంటుంది ఉండదా చెప్పండి అందరికి? ఇప్పుడు ఇల్లు అనేది ఉందనుకోండి, అమ్మయ్య నాకు నీడ అనేది ఒకటి ఉంది. ఈవెన్ అవసరతలే కాదా? దేవుడు కూడు గుడ్డ నీడ. ఇప్పుడు మంచి వస్త్రాలు అనేవి ప్రతి వ్యక్తి కోరుకుంటాడు. అంటే ఏది కూడా తక్కువ కాకూడదు అనేదే కదా దేవుని బిడ్డల యొక్క ఆశ. ఈ ఆశ అనేది ఎలా తీరుతుంది చెప్పండి? మనం కష్టపడితే తీరుతుందా? దేవుడు సాయం చేసి తీరుతుందా? నిజమేనంటారా? ఎస్. మనం కష్టపడింది దేవుడు వర్ధిల్ల చేస్తేనే జరుగుతుంది. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఇప్పుడు అన్ని జనులు మరి బాగున్నారు కదా, వాళ్ళని దేవుడు దీవించాడంటే అది వేరే టాపిక్. అన్ని జనుల దగ్గరికి వెళ్ళేసరికి ప్రియులారా, వాళ్ళు పరలోకానికి వచ్చే వ్యక్తులే కాదుగా. అవును కదా? ఎంత లోకంలో రిచ్గా వాళ్ళు కనబడినా సరే పరలోక సంబంధాలు ఏమన్నా మనం కొంచెములో కూడా ఆశీర్వాదం కలిగి ఉన్నవాళ్ళం. దేవుని స్తోత్రం. కొంచెమే కలిగి ఉన్నా సరే మన పరలోక రాజ్యానికి పౌరులం. దేవుని స్తోత్రం కలుగునుగా. అంటే ఇహమందున బాగుంటాము, పరమందున బాగుంటాం. ఇక్కడ బాగుండాలని దేవుడు కోరుకున్నాడు, అక్కడ కూడా బాగుండాలని. అక్కడ బాగుండాలంటే ఇక్కడ ముందు బాగుండాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. ఎలా బాగుండాలి? ఇక్కడ మన ఆత్మీయ జీవితం బాగుండాలి.
మన ఆత్మీయత, మన ప్రార్థనా జీవితం, దేవునికి లోబడే విధానం బాగుండాలి. ఎంతగా మనం విధేయత కలిగి దేవునికి లోబడి నడవగలుగుతామో, ఇక్కడ మన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా పరిస్థితులను దేవుడు మారుస్తాడు. ఇప్పుడు మీరు అందరూ బాగున్నారు, బాగాలేదా? ఏం చెప్పండి, అందరూ కూడా బాగున్నామంటే అర్థం పౌడర్ రాసుకొచ్చామన్నా ఎలా ఉన్నాం మరి? దేవుడు ఆశీర్వదించాడా? చక్కని ఆహారం ఉందా లేదా? చక్కని బట్టలు ఉన్నాయా లేదా? చక్కని ఇల్లు ఉందా లేదా? ఇంకేం కావాలి? చక్కని ఆరోగ్యం కావాలి. ఇప్పుడు కాస్త బలహీనత ఉండొచ్చు, దేవుడు బలం ఇవ్వడా? ఇస్తాడు, ఖచ్చితంగా బలం ఇస్తాడు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. దేవుని స్తోత్రం కలుగును. ఇంకా మనం వేగంగా ప్రార్థన చేసామనుకోండి, పట్టు అనేది వదలకుండా శీఘ్రముగా నీకు స్వస్థత లభించును అంటాడు. దేవుని స్తోత్రం. అంటే త్వరగా లభిస్తుంది అన్నాడు. త్వరగా లభించాలంటే ఏం చేయమన్నాడు? ఇంకా ఎక్కువగా ప్రార్థన చేయమన్నాడు. మనం ఎక్కువగా చేస్తున్నాం, తక్కువ చేస్తున్నాం. తప్పే. ఎక్కువ చేస్తేనేమో శీఘ్రంగా దేవుని కార్యాలు జరిగిపోతుంది, తక్కువ చేస్తేనేమో జరుగుతులే. దేవుని స్తోత్రం. ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, మనం ఎలా ఉన్నా సరే దేవుడు అయితే కరుణించక మన ఆత్మీయ జీవితం బాగుండాలి. అది మెయిన్. మనం పరిశుద్ధంగా బ్రతకాలి, నీతిగా ఉండాలి, ఆత్మీయతలు ఎదగాలి. ఇంకా బయట విషయాల్లోకి వచ్చేసరికి వీళ్ళారా, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా సరే దేవునికి అప్పగించాలి. ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నా దేవునికి అప్పగించాలి. పరిశుద్ధత విషయంలో మాత్రం 100% మాత్రం కరెక్ట్గా ఉండాల్సిందే. ఏ విషయంలో? పరిశుద్ధత, నీతి ప్రవర్తన విషయంలో మాత్రం 100% కరెక్ట్గా నిలబడాల్సిందే. ఆ విషయంలో ఏమాత్రం కూడా రాజీ అనేది పడకూడదు. దేవుడు కూడా ఏమాత్రము కూడా అవకాశం ఇవ్వడు. అతిక్రమం అంటే దేవునికి ఇష్టం ఉండదు. క్రమముగా నడవాలి, పరిశుద్ధంగానే ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇలా నడుస్తూ ఆత్మీయతలో మనం కనబడినప్పుడు మన భౌతిక ఆర్థిక విషయాలు కానీ ఆరోగ్య విషయాలు కానీ దేవుడు ఖచ్చితంగా సెట్ చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చేస్తాడా? చేయడా? ఎంత భారం నేను ఎత్తి మీద ఉన్నా సరే దేవుడు దించేస్తాడు. నమ్ముతున్నారా? ఖచ్చితంగా నమ్మండి. ఎంత భారం ఉన్నా సరే దేవుడు తీసేస్తాడు. ఎలా సమకూరుస్తానన్నాడు. ఏం చేస్తానన్నాడు ఆయన? సమస్తమును సమకూరుస్తాను. సమకూర్చడం అంటే అంత ఇష్టం మనకు చెప్పండి. సమకూర్చుకోమో కొన్ని విషయాల్లో. అలానే మనలను దేవుడు సెట్ చేయడానికి కూడా ఏం చేస్తున్నాడు? ఆయన సమకూరుస్తున్నాడు. మనం లోబడితే చాలు దేవుని కార్యములు మనం పొందుకుంటాం, దీవించబడతాం, విడిపించబడతాం, వర్ధిల్లుతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రభువులో ఎల్లప్పుడూ ఆయనతోనే ఉండి ఆయనతోనే నడవడానికి ఇష్టపడండి. దేవుని కార్యాలు ఇంకా బలంగా జరుగుతాయి. ఈ వాక్యమును దేవుడు దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.